భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రైతుల కోసం విశేషమైన సేవ కార్యక్రమం కొనసాగుతుంది. పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం దూర ప్రాంతాల నుండి వచ్చే రైతులకు భోజన సదుపాయం కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేష్ పటేల్ ముందుకొచ్చారు. గత వారం రోజులుగా రైతులకు భోజనం అందిస్తూ వచ్చిన ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్వంచ పట్టణంలోని శ్రీ లక్ష్మీ జ్యువెలరీ స్మార్ట్ యజమాని పసుమర్తి రాము స్వచ్ఛందంగా పాలు పంచుకొని భోజనాన్ని సమకూర్చారు. అలాగే ఒడ్డుగూడెం ప్రాంతానికి చెందిన దివ్యశ్రీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ యజమాని తోట సతీష్ ఉచితంగా మినరల్ వాటర్ అందించారు. ఆయన ఈ రోజు నా వంతుగా నేను రైతులకు సేవ చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చారు. ఈ రోజు భోజనాలు శ్రీలక్ష్మి జ్యువెలరీ జరిగింది. వారికి రైతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం వెనక్కుండమ్మా, ఒక లైన్ లో ఉండండి, కొంచెం వెనక్కుండండి. ఉన్నది కొంతమందే కదమ్మా, అయిపోతుంది. కొంచెం వెనక్కుండండి అమ్మా, నువ్వు అటు లైన్ లో రమ్మా. ఓ పెద్దమ్మా, అటు లైన్ లో రా. ఆ జనాలందరూ అట్టున్నారు, అక్కడమ్మా ఆ లైన్ లో రమ్మా. ఈరోజు ఈ రైతుల భోజన కార్యక్రమానికి శ్రీలక్ష్మి జ్యువెలరీ మార్ట్ వారు పసుమర్తి రాము గారు స్పాన్సర్ చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొంచెం పెట్టుకున్నాం, వెనక్కి జరగండి అమ్మా, కొంచెం వెనక్కి జరగండి. ఇక్కడ సాంబార్ దగ్గర చేసుకోవడానికి అడ్డం ఉంది, జరగండి. చిన్న విస్తరాకులు, వంట గ్లాసులు ఆ బ్లూ డబ్బాలో వేయగలండి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అమ్మ, భోజనాలు చేసిన వాళ్ళు ఖాళీ ఇస్తరాకులు కానీ వాటర్ గ్లాసులు కానీ ఆ బ్లూ డబ్బాలు, మున్సిపాలిటీ నుంచి వచ్చిన బ్లూ డబ్బాలు వేయండమ్మా. రోడ్ల మీద పడేయకూడదు. మన ఊరిని మనం శుభ్రంగా ఉంచుకోవాలమ్మా. రోడ్ల మీద పడేస్తే అవి అటు ఇటు గాలికి వెళ్తూ ఉంటాయి. ఆ బ్లూ డబ్బాలు వేయండమ్మా. కింద ఉండమ్మా, కిందకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ప్రసాద్ మొత్తం లేడీస్కి ఇస్తాను, జెంట్స్కి ఇవ్వట్లేదు, కంగారు పడకు. లైన్లో ఉండండి దయచేసి. అమ్మ, కిందికి దిగాలమ్మా, పైకి ఎక్కమాకండి. మొబైల్ నెంబర్ కొంచెం సైడ్ జరగండి. అమ్మ, అందరికి దిగానమ్మా, పైకి ఎక్కమాకండి.